నాకు అంత ఆ డీటెయిల్స్కు నేను వెళ్ళలేదు, ఎందుకంటే నేను పుట్టి పెరిగిన చెన్నై, అది నా ఊరు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ నేను యూఎస్ వెళ్ళిపోయా. ఎప్పుడు నా బ్యాచిలర్స్ నుంచి అక్కడే యూఎస్లో ఉన్న, స్కాలర్షిప్ వచ్చింది, చదువుకుంటున్నా, పనిచేసా, మళ్ళీ చదువుకున్నా, ఎందుకు మళ్ళీ స్కాలర్షిప్ వచ్చింది. అదే నా హోల్ థింగ్. లేదండి, నాతో క్లియర్గా ఏం చెప్పాల. ఆ విషయాల గురించి నేను ఎప్పుడు అడగల, కాంట్రవర్సీ గురించి ఏం అడగల, ఆయన కూడా నాతో ఏం చెప్పాల. సెకండ్ థింగ్, అఫిడేవిట్ గురించి మీరు అడగచ్చు. అవన్నీ నాకు తెలియదండి. లైక్ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, 2014లో ఫస్ట్ అయ్యారు. నాకు అప్పుడు ఏంటి 15 ఏళ్ళు. అప్పుడు 15 ఏళ్ళప్పుడు నాకేంటి అఫిడేవిట్ అంటే ఏంటి నాకేం తెలుసుద్ది. ఏదో 10th పాస్ అయ్యాను అప్పుడు ఆ టైంలో. అప్పుడు మీరు చెప్పిన కేసు చెప్పారు కదా, నవీన్ యాదవ్ గురించి, ఆయన గురించి చెప్పారని. సో అప్పుడు ఆయనే క్లియర్గా సుప్రీంకోర్టులో రాశారు. ఇక్కడ నాకు ఇప్పుడే దొరికింది ఆ కోర్టులో. ఆయనే రాశారు, ప్రతిమున ఇస్ మై సన్. ఎందుకంటే ప్రతిమున అంటే అది నా బర్త్ సర్టిఫికెట్లో పేరు. అండ్ మాలిని దేవి ఇస్ మై లీగల్ ఎడెడ్ వైఫ్ అని ఆయనే క్లియర్గా రాసి పెట్టారు సుప్రీంకోర్టులో. సో అదే అండి. లేదండి, ఇప్పుడు ఇది ఏ పాలిటిక్స్, ఏ పార్టీ ఏం కనెక్ట్ అవ్వాల. ఎందుకంటే ఇది సడన్గా నిన్న మొన్న ఒక వారం ముందు స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు. ఇది ఎలక్షన్ ముందని స్టార్ట్ అవ్వలేదు. ఇది ఎప్పుడో జూలై నుంచి వాళ్ళు ఎప్పుడు అప్టైన్ చేశారో సర్టిఫికేట్, అండ్ నాకు చెప్పకుండా ఇవన్నీ చేశారు. అప్పుడు నాకు ఇట్స్ మై రైట్ టు గెట్ యాంగ్రీ. ఒక మాట చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ చేసి అన్ని ఏదో వాగుతున్నారు. ఇది కూడా చెప్పొచ్చు కదా. అప్పుడు మేము ఇలా అప్లై చేసాం, మీ పేరు ఇంక్లూడ్ చేయాలని ఎందుకు రాచాలి నాకు. అప్లై చేసినప్పుడు కూడా మా నాన్నమ్మ చనిపోయారు. ఇప్పుడు రీసెంట్ ఏమంటున్నారంటే చెన్నై బార్ కౌన్సిల్లో వెళ్ళి మై మదర్ ఈస్ అ లాయర్ అండ్ ఆవిడ మెంబర్షిప్ ఉంది చెన్నై బార్ కౌన్సిల్లో. ఈ ప్రాక్టీస్ చేయట్లా. సో అని ఆ డాక్యుమెంట్ తెచ్చి ఆమె చనిపోయారని ఏదో అన్నెసరీ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రూవ్ చేసి తర్వాత నన్ను రానివ్వకుండా చేసి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఖచ్చితంగా మండుద్ది కదా. అది నా పాయింట్. అండ్ ఇది జూలైలో స్టార్ట్ అయింది. తర్వాత నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆగస్ట్ సెప్టెంబర్లో నాకు తెలిసింది ఇలా జరిగిందని. ఆమె నా పేరు ఇంక్లూడ్ చేయలేదు లీగల్గా అని. మై నేమ్ షుడ్ బీ దర్ లీగలీ, వాట్స్ రాంగ్? ఎందుకు ఉండకూడదు నా పేరు? అది నా హక్కు కదా. అదే అండి, ఐ డోంట్ నో అబౌట్ ఎనీ పొలిటికల్ కనెక్షన్. ఐ థింక్ ఇది వచ్చి ఒక సింపుల్ ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఆవిడికే అన్ని పొలిటికల్ సపోర్ట్ అండ్ కనెక్షన్స్ ఉన్నాయి, మాకేం లేవు. మేము వచ్చి లీగల్గా ఫైట్ చేస్తున్నాం. ఆఫీస్ ఎంఆర్ఓ గారితోనే మాట్లాడుతున్నాం. ఎంఆర్ఓ గారికి చెన్నై నుంచి లెటర్ పంపుతున్నాం, నెసరీ డాక్యుమెంట్స్ ఆయన అడిగినప్పుడు. అండ్ మా నాన్నమ్మ ఎప్పుడో ఫిర్యాదు చేసింది 25th ఆగస్ట్ అప్పుడు. అప్పటి నుంచి వాళ్ళకు కూడా ఈక్వల్గా నోటీస్ పంపుతున్నారు. ఎంఆర్ఓ గారు వచ్చి అప్పేర్ అవ్వండి, రండి, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని. కానీ వాళ్ళు ఆ నోటీస్ని స్కిప్ చేస్తున్నారు. దాన్ని కూడా వీ హ్యావ్ ద సైటేషన్స్ ఫర్ దోస్. లిటిల్గా డీవియేట్ అవుతున్నాను, సారీ. ఇది కోర్ట్ డిగ్రీ, మేము ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసిన కోర్ట్ డిగ్రీ సేయింగ్ దట్ దర్ స్టిల్ లీగలీ వెడెడ్ అండ్ నో డివోర్స్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ బై ద కోర్ట్. ఇదండి. అదే అండి, ఇప్పుడు సెకండ్ వైఫ్ అని ఎలా అంటున్నారు? ఇప్పుడు డివోర్స్ అయితేనే కదా ఇంకో సెకండ్ వైఫ్ ఆర్ సెకండ్ మ్యారేజ్ చెల్లుద్ది. ఇట్ షుడ్ బి లీగల్ అండ్ ఎనీథింగ్. ఇట్స్ నాట్ లీగల్, ఇట్స్ వాయిడ్. ఫస్ట్ వైఫ్కి డివోర్స్ ఇవ్వకుండా ఎలా సెకండ్ వైఫ్ చేసుకోవచ్చు? అండ్ హౌ కెన్ షీ గెట్ ఎనీ లీగల్ స్టేటస్? చిల్డ్రన్కి కూడా రీసెంట్గానే లెజిటిమేట్ స్టేటస్ ఇచ్చారు. దీనికి ముందు అసలు ఇండియన్ లాలో లేదు సెకండ్ వైఫ్కి వాళ్ళ చిల్డ్రన్కి లెజిటిమేట్ స్టేటస్ ఇవ్వటం. లీగలీ ఎవ్రీథింగ్ మస్ట్ గో టు ద ఫస్ట్ వైఫ్ అండ్ ద సన్ త్రూ ద ఫస్ట్ వైఫ్. డివోర్స్ ఇస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు. కాదండి, మీ పేరు కొసరాజు అని ఎందుకు యాడ్ అయింది? పై బర్త్ మీకు అది ఉన్నప్పుడు మీ ఇంటి పేరు మాగంటి అని ఎందుకు లేదు మీకు? అదేనండి, సో దీనికి ముందు మాగంటనే ఉండేది, మాగంటి ప్రతిమున అని. అవునండి, యా. సో ఇప్పుడు మాగంటి ప్రతిమున ఉంటుంది. అండ్ చిన్నప్పటి నుంచి ఆ పేరే ఉంది. సో ఇప్పుడు ఎదిగే కొద్దీ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ కావాలి కదా, ఆధార్ కార్డు,
పాస్పోర్ట్ ఏదైనా. ఇప్పుడు ప్రతిసారి అలాంటి పాస్పోర్ట్లు సబ్మిట్ చేసేటప్పుడు మా ఫాదర్ నేమ్ మాగంటి గోపినాథ్ అని ఉంటుంది, మా మదర్ నేమ్ కొసరాజు మాలినీదేవి, కొసరాజు మాలి ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తాం అక్కడ అప్లై చేయడానికి, వాళ్ళు ఏమడుగుతారు, ఎందుకు మీ మదర్ నేమ్ అండ్ యువర్ నేమ్ సార్ నేమ్ ఎందుకు వేరేగా ఉన్నాయి, ఇఫ్ దే ఆర్ స్టిల్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ మ్యారీడ్ ఎందుకు వేరేగా ఉన్నాయి అని అడుగుతారు. నెక్స్ట్ అనెక్షర్లు సబ్మిట్ చేయండి, అఫిడవిట్లు సబ్మిట్ చేయండి, ఇలా లెంతీ ప్రాసెస్లు ఉంటాయి. మన గవర్నమెంట్ సిస్టమ్ కూడా ఏం మామూలు కాదు, చాలా ఫిట్టింగ్లు పెడతారు, అన్నీ ఉంటాయి. సో దానికి అనెక్షర్లు సబ్మిట్ చేయండి, ఇది సరిగా లేదు అది సరిగా లేదు అని చెప్తా పొడిగిస్తా పోతారు. దానికి ఆ ప్రాబ్లం అని ఉండకుండా ఎనీవే హ్యాడ్ టు చేంజ్ మై ఫస్ట్ నేమ్ ప్రద్యుమ్న అని, ఇట్స్ నాట్ మై నేమ్ అట్ ఆల్. ప్రద్యుమ్న నా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ నేమ్. ఆ స్పెల్లింగ్ బర్త్ సర్టిఫికేట్ తప్పు చేశారు, నర్సరీ తప్పు చేశారు. అది ఎదే కొద్దీ తర్వాత మేము మార్చాం, ప్రద్యుమ్న అని మార్చాల్సి వచ్చింది ఫర్ ద కరెక్ట్ ఫస్ట్ నేమ్. అండ్ లేటర్ ఇలాంటి అనెక్షర్స్, అఫిడవిట్స్, ప్రూఫ్ చేయాలి, నోటరీలు తీసుకోవాలి, ఇలా మెనీ మోర్ డాక్యుమెంట్స్ తీసుకోవాలని కొసరాజు అనే నేమ్ని పెట్టారు, మాగంటిని రిమూవ్ చేసి కొసరాజుని పెట్టారు. ఎందుకంటే నవ్ మై మదర్స్ నేమ్ అండ్ మై సర్ నేమ్ బోత్ ఆర్ టాలింగ్, ఇప్పుడు ఎవరు అడగరు అంతగా. అండ్ ఫాదర్స్ నేమ్ ఎం గోపినాథ్ అని ఉంటుంది అంతే. అండ్ వీ విల్ స్టేట్ దట్ దే హీన్ కొంచెం డిస్టెన్స్ ఉంది వాళ్ళ మధ్య అని, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అండ్ డివోర్స్ రాలేదు వాళ్ళ ఇద్దరి మధ్య. అవునండి, అదే అండి సింపుల్ డిమాండ్. నా పేరు మా నాన్నమ్మ పేరు, మా అమ్మగారి పేరు, ముగ్గురు నేమ్ వి ఆర్ లీగలీ ఎంటైటిల్డ్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్ అండ్ లీగల్ యాడ్ సర్టిఫికేట్. అవునండి, ఇప్పుడు అన్నీ ఇలా వాళ్ళందరూ బ్యాక్ ఎండ్లో చేస్తున్నారు, తొక్కుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఎంత స్థాయికి దిగజారుతారో ఎవరికి తెలియదు, మాకు తెలియదు. ఎందుకంటే నేను మా అమ్మగారు ఇద్దరు మాత్రమే ఉన్నాం ఫ్యామిలీ మెంబర్స్ కొసరాజు సైడ్లో, మళ్ళీ మేము చెన్నైకి వెళ్ళిపోతాం. అండ్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ నో మై ఫ్యూచర్, ఐ మైట్ బి గోయింగ్ టు ది యూఎస్. మేము ఇద్దరం ఒంటరిగా ఉంటాం. సార్ నన్ను వదిలేయండి, మా అమ్మగారు ఒంటరిగా ఉంటారు, నాకు అది ఇష్టం లేదు ఇండియాలో. అండ్ వీఆర్ అలోన్. ఎప్పుడు ఏ స్థాయికి దిగజారి ఏం చేస్తారో మాకు తెలియదు. బెదిరించగలిగారు, ఇలాంటి డెత్ సర్టిఫికేట్ ప్రూవ్ చేశారు, రానివ్వకుండా చేశారు, రావన్నారు, రావద్దన్నారు. సో నెక్స్ట్ ఎలా, అంతకని పబ్లిక్ వస్తే వీ హ్యావ్ టు షో అవర్ ప్రెసెన్స్. అంతకని ఇప్పటిదాకా మీరు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కోసం ఇప్పుడు ట్రై చేశారని, దేని పర్పస్ కోసం లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ట్రై చేశారు మీరు? అవునండి, ఇప్పుడు రేపు మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ ఎవరైనా అడుగుతారు కదా. ఇప్పుడు మై మదర్ వాంట్స్ టు గెట్ మీ మ్యారీడ్, అది ఇట్ మైట్ బి సిలీ హియరింగ్ ఫ్రమ్ మై మౌత్, కానీ ఆవిడ ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు మీ బాబు ఎవరు అని అడుగుతారు, అటు ఏడు తరాలు ఇటు ఏడు చూడాలి కదా ఒక పెళ్లికి ముందు. అడిగితే ఏం చెప్పాలి, ఏం చూపించాలి? లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటే మీ సర్టిఫికేట్స్ లో ఇంటి పేరు మార్చుకోవడానికి వచ్చే అప్లికేషన్స్ కోసం మీరు ఇంటి పేరే మార్చుకున్నారు. మరి ఇప్పుడేమో వచ్చేసి నాకు లీగల్ శాంక్టిటీ కోసం మా మదర్ రెండో మ్యారేజ్ చేసుకోవడం కోసం మీరు ఈ పేరు పెట్టుకుంటా అంటున్నారు. అది